హలో ఫ్రెండ్స్. ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 2 ఫార్మా కంపెనీస్ అలాగే ఒక ఐటీ కంపెనీలో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఫార్మా కంపెనీస్ వచ్చేసి ఫస్ట్ కంపెనీ దివీస్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. దివీస్ ల్యాబ్ ఈ కంపెనీలో ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబ్. ఈ కంపెనీలో కూడా ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. థర్డ్ కంపెనీ వచ్చేసి ఐటీ కంపెనీ ఇది. టెక్ మహీంద్రా అనే కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీలో వచ్చేసి ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీంట్లో వచ్చేసి కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ అనే పోస్ట్‌ని అయితే ఫుల్‌ఫిల్ చేయడం కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీనికి వచ్చేసి ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ వచ్చిన క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. ఇంగ్లీష్ ఏమి అంత మ్యాండేటరీ కాదు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కాదు ఇది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే అవకాశం కూడా ఇస్తున్నారు కాబట్టి అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. ఇప్పుడు వన్ బై వన్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి. దివీస్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో ప్రొడక్షన్ ఇంకా క్యూసీ ఈ 2 డిపార్ట్మెంట్‌లో అయితే వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. 8 జూలై రోజైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. దీనికొచ్చేసి చెవిటుప్పల్ ఇంకా వైజాగ్ ఈ 2 లొకేషన్‌లో కూడా వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. అవి అయితే ఫుల్‌ఫిల్ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి. కెమిస్ట్ అనే పోస్ట్‌ని అయితే ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ప్రొడక్షన్, క్యూసీ డిపార్ట్మెంట్స్. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ ఇంకా బీటెక్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. 0-6 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు. సో, ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. యూనిట్ 1 ఇంకా యూనిట్ 2 అని చెప్పి 2 యూనిట్స్ ఉన్నాయి. వైజాగ్‌లో వచ్చేసి యూనిట్ 1 ఉంది. యూనిట్ 2 వచ్చేసి చౌటుప్పల్ లొకేషన్‌లో ఉంది. హైదరాబాద్‌కి నియర్ బై. ఈ లొకేషన్‌లో అయితే మీరు జాబ్ చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ చూడండి. 8 జూలై రోజైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 8:00 నుంచి ఈవినింగ్ 5:00 వరకైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. లొకేషన్ వచ్చేసి జాబ్స్ టాలెంట్ అక్విజిషన్ సెంటర్, భాగ్యరథి డిగ్రీ కాలేజ్ ఫస్ట్ ఫ్లోర్ నియర్ ఐడీపీఎల్ ఎక్స్ రోడ్, చింతల్, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్‌లో అయితే మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. వైజాగ్ ఇంకా హైదరాబాద్ ఈ 2 లొకేషన్‌కి కూడా. ఓకే. ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, 3 మంత్స్ పే స్లిప్స్, అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్ అడుగుతున్నారు. ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్డేటెడ్ రెజ్యూమ్ ఇంకా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ జిరాక్స్ కాపీస్, అలాగే ఆధార్ కార్డ్ ఇంకా పాన్ కార్డ్ తీసుకొని ఒక 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొని వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఓకే. క్యూసీ డిపార్ట్మెంట్‌లో కూడా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఓన్లీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మాత్రం ఓన్లీ మేల్ క్యాండిడేట్స్‌ని తీసుకుంటారు. క్యూసీ డిపార్ట్మెంట్‌కి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇక్కడ కాంటాక్ట్ నంబర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ నంబర్‌కి కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. 9704604443 అని చెప్పి ఫోన్ నంబర్ ఉంది. ఈ నంబర్‌కి కాల్ చేసి కనుక్కోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్‌లో కూడా మీరు అడగొచ్చు. నేను అక్కడ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకొచ్చేసి ఏబీసీ అని చెప్పి 3 షిఫ్ట్‌లలో కూడా మీకు రొటేషనల్ వర్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, షిఫ్ట్‌లలో వర్క్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్ అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి షిఫ్ట్స్‌లలో వర్క్ మేబీ ఉండకపోవచ్చు. జనరల్ షిఫ్ట్ లేదంటే ఉన్న ఏ, పీ ఈ 2 షిఫ్ట్‌లు ఉంటాయి. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ దివీస్ ల్యాబ్‌కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇప్పుడు నెక్స్ట్ ఎంఎస్ఎన్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి. ఎంఎస్ఎన్ ల్యాబ్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెషర్స్ నుంచి ఎక్స్‌పీరియన్స్ 1 ఇయర్ పాటు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా తీసుకుంటున్నారు. డిపార్ట్మెంట్ వచ్చేసి ఓన్లీ క్యూసీ డిపార్ట్మెంట్‌లో మాత్రమే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. 4థ్ ఇంకా 5థ్ 2 డేస్ పాటు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. జూలై 4థ్, 5థ్ 2 డేస్ పాటు. ఇక్కడ చూడండి 0-1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. సో, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని క్యూసీ డిపార్ట్మెంట్‌లో తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మాత్రం ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నామని చెప్పి మెన్షన్ చేశారు. సో, ఈ ఎంఎస్ఎన్ కంపెనీకి ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకండి. ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. ఓకే. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ రుద్రారం అని చెప్పి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ పటాన్‌చెరువుకి దగ్గరలో ఈ యూనిట్ అయితే లొకేటెడ్ అయి ఉంది. అక్కడే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు.
మీరు ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్, లేటెస్ట్ ఇంక్రిమెంట్ లెటర్, లాస్ట్ 3 మంత్స్ పే స్లిప్స్, అలాగే లాస్ట్ 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అడుగుతున్నారు. ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి. అలాగే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఇంకా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా అడగడం అయితే జరుగుతుంది. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం అప్డేటెడ్ రెజ్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఇంకా ఆహ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఇంకా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొని ఫ్రెషర్స్ అయితే ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ ఎంఎస్ఎన్ కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. దీంట్లో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడి నుంచి క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడొచ్చేసి నెక్స్ట్ టెక్ మహీంద్రా అనే కంపెనీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కూడా ఉంది. దానికి సంబంధించి కూడా అన్ని డీటెయిల్స్ చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోలో లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టెక్ మహీంద్రా వైజాగ్ అని చెప్పి లొకేషన్ ఇచ్చారు కదా! ఈ కంపెనీలో అయితే కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ అనే పోస్ట్‌ని అయితే ఫుల్‌ఫిల్ చేయడం కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ అయితే చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. తెలుగు లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది. మ్యాండేటరీ లేదు ఇంగ్లీష్ లాంగ్వేజ్. జస్ట్ నార్మల్‌గా చదవడం, రాయడం వస్తే సరిపోతుంది. దీనికొచ్చేసి కండిషన్స్ ఏమేమి పెట్టారంటే క్యాండిడేట్ షుడ్ హావ్ ద బిలో సిస్టమ్ కాన్ఫిగరేషన్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సైడ్ నుంచి ల్యాప్‌టాప్స్ ఏవైతే ప్రొవైడ్ చేశారో ఆ ల్యాప్‌టాప్ ఉన్న క్యాండిడేట్స్‌కి ఎలిజిబిలిటీ లేదు అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే ఆ ల్యాప్‌టాప్‌లో ఉన్న కాన్ఫిగరేషన్ ఈ జాబ్ చేయడానికి సెట్ అవ్వదు అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. మీ దగ్గర ఐ5 ప్రొసెసర్‌తో ల్యాప్‌టాప్ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన ల్యాప్‌టాప్స్ ఐ5 ప్రొసెసర్‌తో రాలేవు. సో, అందుకని చెప్పి వాటికి ఆ ల్యాప్‌టాప్స్‌ని యూజ్ చేసుకొని మీరు వర్క్ చేయలేరు అని చెప్పి మెన్షన్ చేశారు. సో, మీ దగ్గర ఐ5 ప్రొసెసర్‌తో ల్యాప్‌టాప్ ఉండి దానికి 10+ జీబీ కంటే ఎక్కువ ర్యామ్ ఉండాలి. విండో 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటే మీరు జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి అయితే కండిషన్ పెట్టడం జరిగింది. ఇక్కడ చూడండి ఈ కండిషన్స్‌నైతే మీ దగ్గర ఉండాలి. ఏదైతే ల్యాప్‌టాప్ ఉందో అది ఐ5 ప్రొసెసర్‌తో ఉండాలి. ప్లస్ మోర్ దెన్ 10 జీబీ ర్యామ్ ఉండాలి ఆ ల్యాప్‌టాప్‌కి. ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి 10 ఉండాలి. విండోస్ 10. ఓకే. ఈ కండిషన్స్ ఉంది. మీకు ఇంటర్నెట్ సర్వీస్ ఉండాలి. ఇంటర్నెట్ సర్వీస్ అంటే వైఫై ఉండాలి ఇంట్లో. దాని స్పీడ్ కూడా 30 ఎంబీపీఎస్ ఆర్ అబోవ్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. మినిమమ్ అయితే 30 ఎంబీపీఎస్ ఉండాలి. మీకు సాలరీ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది కాబట్టి 2,00,000 పర్ యానమ్ అయితే సాలరీ పే చేయడం జరుగుతుంది. మీరు ఆఫీస్‌కేమి వెళ్లి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే ఇంటర్వ్యూ కూడా అటెండ్ చేయొచ్చు. ఆ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నప్పుడు మాత్రం మీరు ల్యాప్‌టాప్ నుంచి ఇంటర్వ్యూ అయితే అటెండ్ చేయాల్సి ఉంటుంది. మీకొచ్చేసి ఇక్కడ షిఫ్ట్‌లలో వర్క్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. వారంలో 6 డేస్ వర్కింగ్ డేస్ ఉంటాయి. 1 డే వీక్ ఆఫ్ ఉంటుంది. 9 అవర్స్ పాటు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆ 9 అవర్స్‌లో 8 అవర్స్ ప్రొడక్టివిటీ, 1 అవర్ బ్రేక్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అర్జెంట్‌గా రిక్రూట్‌మెంట్ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నంబర్‌కి వాట్సాప్ చేయండి మీ లేటెస్ట్ అప్డేటెడ్ రెజ్యూమ్. లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు లాంగ్వేజే మెన్షన్ చేశారు. సో, ఇంగ్లీష్ వచ్చేసి ఏబుల్ టు రీడ్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి అంత మ్యాండటరీ కాదు. మీకు రాయడం, చదవడం వస్తే సరిపోతుంది. ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ అందరిని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఎవరైతే కస్టమర్ కేర్ వర్క్ చేసున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే ఫ్రెషర్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. డిగ్రీ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మీకు. ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్ అడిగారు. 30 ఇయర్స్ కంటే బిలో మీ ఏజ్ లిమిట్ ఉంటే మీరు ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మొబైల్ నంబర్ ఏదైతే ఉందో 8096846877 అని చెప్పి మొబైల్ నంబర్ ఏదైతే ఉందో ఈ నంబర్‌కి మీరు వాట్సాప్ చేయొచ్చు. మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని వాట్సాప్ చేశారంటే అక్కడి నుంచి మీకు అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇంటర్వ్యూ ఎప్పుడు కండక్ట్ చేస్తారన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు. మీ షార్ట్ లిస్ట్ చేస్తారు. ఫస్ట్ మీ రెజ్యూమ్‌ని షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మీకు రెస్పాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ టెక్ మహీంద్రా కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో కింద అక్కడ నుంచి క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. ఇవి ఫ్రెండ్స్ ఈ 3 కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.